ప్రతి దేవాలయంలో కూడా నిత్య పూజ చేస్తూ ఉంటారు. అలాగే పండుగలు, ముఖ్యమైన రోజుల నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా సరే చాలా ఆనందంగా ఉంటుంది. అయితే నిజానికి ప్రతి దేవాలయంలో కూడా ఏదో మహిమ ఉంటుంది. ఒక్కసారి ఆలయానికి వెళ్తే చాలు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కొండంత బలం మనకి వస్తుంది. పైగా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో కొత్త ఉత్తేజం మనలో చేకూరినట్టు అనిపిస్తుంది. పైగా మన భయాలన్నీ కూడా పోయినట్లు, మనం విజయం సాధించగలమన్న నమ్మకం మనలో కలుగుతుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన కోరిక చెప్పేస్తే ఇక తీరిపోయినట్లే ఉంటుంది. మరి అక్కడ ఉన్న భగవంతుడు మహిమో లేక దేవాలయం మహిమనో ఆ దేవుడికే తెలియాలి. దేవాలయంలో మంత్రోచ్చరణాల్లోని శబ్ద తరంగాల వల్ల మనకి చెడు ఆలోచనలు కలగకుండా ఉంటాయి. పైగా మనం ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకోవడానికి అవుతుంది. అందుకే పెద్దలు దేవాలయంలో దర్శనం అయిపోయాక ఒకసారి కూర్చోవాలంటారు. అసలు ఎందుకలా కూర్చోవాలంటారు అన్న అనుమానం మనలో చాలా మందికి ఉంటుంది. మీకు కూడా ఆ అనుమానం కలిగిందా? అయితే మరి దానికోసం ఇప్పుడు చూద్దాం. ఎందుకు దేవాలయంలో దర్శనం అయిపోయాక కూర్చోవాలి, నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా? అయితే నిజానికి ఈ మంత్రోచ్చరణాల్లోని శబ్ద తరంగాల వల్ల మన మనసు బాగుంటుంది. చెడు ఆలోచనలు రావు. చక్కని నిర్ణయాలు తీసుకోవడానికి అవుతుంది. దైవ సన్నిధిలో కాసేపు అలా కూర్చోవడం వల్ల మన జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. అదే ధ్యానం, జపం చేస్తే ఇంకా అద్భుతంగా ఫలితాలను పొందొచ్చు. ఏ సమస్యకైనా చక్కటి మార్గాన్ని మనం వెతుక్కోవచ్చు. అందుకే దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేయకుండా దేవాలయంలో కాసేపు కూర్చోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు.